మా నాయకులు కొంగంబే శ్రీనివాస్ గారు, జిలాని గారు, అదేవిధంగా రాజుగౌడు, రహీం, నక్క రమేష్, సురేష్ అన్న, చారి, ప్రకాష్ గౌడ్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అన్న. అయితే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ఉద్యమకారులకు ఎటువంటి అవకాశం కల్పించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులని గుర్తించే క్రమంలో భాగంగా వారికి 250 గజాల స్థలం ఇవ్వాలని ఉద్యమకారుల కమిటీని కేకే గారి చైర్మన్ అధ్యక్షతన వేయడం జరిగింది. వారికి సంబంధించి ఉద్యమకారులు, కళాకారులు, అన్ని రకాల ఉద్యమకారులందరినీ కూడా హైదరాబాద్లో సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. అప్పుడు ఉద్యమకారులు ఏమన్నారంటే, కమిటీ చేసిరు, చాలా సంతోషం, నేను స్వాగతిస్తున్నాం, కానీ కమిటీకి టైం బండ్ ఉండాలన్నారు. ఎన్ని రోజులు చెప్తారు చెప్పండి అంటే, అప్పుడు ఏం చెప్పారంటే, మూడు నెలల కాలంలో మీకు దీన్ని ఏమో చెప్తామన్నారు. మీటింగ్ అయిపోయాక, ఉద్యమకారులతో సమావేశాలు అయిపోయాక దీన్ని డిసెంబర్ వరకు పొడిగించారు. మేమేం చేసినామంటే, ఉద్యమకారుల కమిటీ మీద పెద్ద ఎత్తున బతికి తీసుకురావడం కోసం సెప్టెంబర్ 16న ఉస్మాన్ యూనివర్సిటీలో 2 తరాల తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనాన్ని పెట్టినాం. ఈ సమ్మేళనానికి 69 ఉద్యమకారులు, 2009 ఉద్యమకారులు ఇద్దరు కూడా హాజరు కావాలని కోరుతా ఉన్నాం. మాకంటే ముందు ఉద్యమం చేసినటువంటి 69 ఉద్యమకారులు వారి ఉద్యమాన్ని ఆగిన తర్వాత వాళ్ళు పెద్దవారు అయినాక 2009లో మేము ఆ జెండాను పెట్టుకొని మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు మంచి పనే చేస్తారు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా, ఎందుకంటే ఉద్యమకారులు ఇప్పటివరకు ఎవరు చాలామంది సెటిల్ కాని వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. దాన్నే అడుగుతున్నాం మేము, మాకు 250 గజాల స్థలమే ఇవ్వండి, మాకు వేరేది ఏమొద్దు. గుర్తింపు కార్డు ఎట్లా, ఐడెంటిటీ కార్డు లాగా గుర్తింపు కార్డు ఎట్లా మాకు ఇస్తారు ఉద్యమకారులకి. మీరు పెట్టినటువంటి అమరవీరుల కుటుంబాలు, గాయపడ్డ వాళ్ళు గతంలోనే కేసీఆర్ నుంచి చాలా వరకు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు వాళ్ళకి సాయం చేసినా మాకేం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం, వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళ తర్వాత మళ్ళీ మిగతా ఉద్యమకారులని గుర్తించే ప్రక్రియని వెంటనే చేపట్టాలని మేము కేకే కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము డిసెంబర్ వరకు ఆగలేని పరిస్థితి. మరి ఇప్పుడే మాకు వెంటనే ఇంకా 2 నెలల లోపల, సెప్టెంబర్ 16 లోపల మీరు ఖచ్చితంగా ఈ ఉద్యమకారుల లిస్టును ప్రకటించాలా, అర్హుల జాబితాను ప్రకటించాలి, వాళ్ళకు 250 గజాల స్థలాన్ని మాకు ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా దగ్గర 100 మున్సిపాలిటీలు ఉన్నాయి, 600 వరకు మండలాలు ఉన్నాయి, 10,000 గ్రామాలను ఎన్ని ప్రాంతాలను విస్తరించున్నాం. ఏ ఊర్లోనైనా 10 మంది లేదా 20 మంది ఉద్యమకారులు వెళ్తారు. ఒక మండలంలో ఒక 50-40 మంది వెళ్తారు. వాళ్ళందరికీ కూడా గ్రామాల వారీగా, మండలాల వారీగా, అసెంబ్లీ జిల్లాల వారీగా మమ్మల్ని అందరినీ డివైడ్ చేస్తే గవర్నమెంట్గా ఖచ్చితంగా ప్రభుత్వ భూమి ఉంటుంది, పురంబోకు భూమి ఉంటుంది, చాలా ల్యాండ్స్ ఉంటాయి, వివిధ రకాల ల్యాండ్స్ ఉంటాయి గవర్నమెంట్కి. అందులో మాకు ల్యాండ్ ఇవ్వమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. 1,00,000 మంది ఉద్యమకారులకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 10 లక్షల ఓట్లు ఉద్యమకారుల నుంచే వస్తాయి, వాళ్ళ కుటుంబాల నుంచే. రేపు కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ తయారవుతుంది. వీళ్ళందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి క్యాడర్గా, లీడర్లుగా, ఓటర్లుగా 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే విధంగా ఉద్యమకారులు చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న ఏ విధంగా అయితే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఉద్యమకారుల సమ్మేళనానికి జనాలు తరలివచ్చిండ్రో, మళ్ళీ అట్లనే కాన్స్టిట్యున్సీకి 100 మంది చొప్పున, జిల్లాకు 100 మంది కాదు, నియోజకవర్గానికి 4 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గానికి 100 మంది చొప్పున సాయంత్రం పూట 5 గంటలకు జరిగే ఈ 2 తరాల తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మరి ఒక జిల్లా సదస్సు కూడా ఇక్కడ వికారాబాద్లో పెట్టుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంగంబే శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్తే. మన తెలంగాణ ఉద్యమ రథసారథి డాక్టర్ పిడమర్తి రవీణకు ఉద్యమకారు తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరియు ఇంతకాలం గడిచిన ఉద్యమకారులతోనే ఉంటూ ఆయన ఎన్నో అవకాశాలను వదులుకొని ఉద్యమకారుల తరపున పోరాడుతున్నందుకు ఆయనకు ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, అన్న ఏ పిలిపించిన వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద మొత్తంలో మేము
అన్న డివిజన్కి మరియు నియోజకవర్గానికి 100 మంది కాదు, చాలామంది ఉన్నారు. మీ వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద మొత్తంలో అందరు ఉద్యమకారులను కలిసి 2000 మంది నీ పిలుపుకు మేము తరలి వస్తాము. మీరు ఎప్పుడూ ఉద్యమకారులను మర్చిపోకుండా వాళ్ళందరికీ మీరు అందుబాటులో ఉంటూ మీకు ఎన్ని పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా వాళ్ళతోనే ఉన్నారు. మేము ఖచ్చితంగా మీరు ఏ పిలిపించినా మేము ఖచ్చితంగా వస్తాము. ఉద్యమకారుల కోసము మీరు చేస్తున్నటువంటి శ్రమ దానికి తగ్గట్లు మేము ఒక సైన్యంలా, రవణ సైన్యంలా మేము పనిచేస్తాము. తప్పకుండా మన ఎవరైతే ఇంకా వికారాబాద్లో కానీ ఇక్కడ మన జిల్లాలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అందరం కలిసికట్టుగా పోరాడి ఏదైతే అన్న పిలిపిస్తున్నారో దాన్ని కట్టుబడి మనమంతా ఈ యొక్క మరియు 2 తరాల ఉద్యమకారుల ఆత్మీయ సమరానికి పెద్ద ఎత్తుగా తరలి రావాలని అందరికీ కోరుతున్నాం.